అలా నేను బస్సులో వెళ్తుండగా చూసినటువంటి ఈ తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయతలు చూసిన తర్వాత చిన్నతనంలో నేను కూడా ఇలా మట్టిలో ఆడుతున్నప్పుడు మా అమ్మ లాక్కొచ్చి ఇలా ఒక 2 దెబ్బలు కొట్టి అలా ఆడకూడదని చెప్పిన సందర్భం నాకు గుర్తుకొచ్చింది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఆ చిన్న బాబు కూడా ఇలా మట్టిలో ఆడుతుంటే అలా ఆడకూడదని చెప్పేసి ఒక దెబ్బ అయితే కొట్టలేదు, కానీ దగ్గరికి తీసుకొని చేతులు ఫోల్డింగ్ చేసి అలా తనతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని నేను వీడియో తీశాను. నాకు చాలా ఆనందం వేసింది. మరొక వైపు మా అమ్మ గుర్తుకొచ్చింది. చనిపోయినటువంటి మా అమ్మ గుర్తుకొచ్చి చాలా బాధ అనిపించింది. ఏమైనా కానీ ఇలాంటి సందర్భం చూస్తుంటే మాత్రం ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఎంతైనా ఏదైనా సరే అమ్మని మించిన దైవం లేదు. ఫ్రెండ్స్, ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది కేవలం తల్లి ప్రేమ మాత్రమే. మన వెనక నుండి నడిపించే ఇంకొక దైవం ఏదంటూ ఉంది అంటే అది తండ్రి మాత్రమే. మన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిట్లో సమపాలుగా మన భాగం పంచుకునేటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనం చులకనగా చూడొద్దు. వారిని దైవం కంటే ఎక్కువగా పూజించి వారి యొక్క రుణాన్ని తీర్చుకోలేకపోయినా మనం ప్రేమతో వాళ్ళని ఆప్యాయతతో చూసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు బాధ అనిపించింది. ఈ సన్నివేశం చూసిన తర్వాత మీకు ఇది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.